హాయ్, నా పేరు స్వాతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము 4 డేస్ ట్రిప్ కోసం స్టార్ట్ అవుతున్నాము. ఈరోజు డే 1 బెంగళూరు నుంచి పొలాచి వెళ్దాము. బెంగళూరు నుంచి పొలాచి 400 కిలోమీటర్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 8 to 10 అవర్స్ టైం పడుతుంది. ట్రిప్లో మేమే కుక్ చేసుకుందామని చెప్పి ఒక చిన్న గ్యాస్ స్టవ్ అండ్ దానికి కావాల్సిన సామాన్లు అన్నీ ప్యాక్ చేసుకున్నాము. ఆ చిన్న గ్యాస్ స్టవ్ మాకు 1300 పడింది. లోకల్ షాప్లో తీసుకున్నాము. మనము బెంగళూరు నుంచి హోసూరు, కృష్ణగిరి, ధర్మపురి, సేలం, కోయంబత్తూరు, పొలాచి ఈ రూట్లో వెళ్తాం. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం నేను ఇంట్లోనే చపాతీ, పూరి చేశాను. చికెన్ కర్రీ కుక్కర్లో చేశాను. అదే తిందాం. మేము పిల్లలకి ఎగ్జామ్ ఉండడం వల్ల ఆఫ్టర్నూన్ 1 అయింది స్టార్ట్ అయ్యేసరికి. చూద్దాము ఎంతకు రీచ్ అవుతాము. 8 to 9 అవర్స్ పడుతుంది. సేలం దగ్గర ఏదో రోడ్ వర్క్ జరుగుతుందంట. ఎలా ఉంటుందో చూద్దాం. మేమైతే ట్రిప్లో కుక్ చేసుకుందామని చెప్పి అన్నీ కావాల్సినవన్నీ పెట్టుకున్నాము. ఎంతవరకు కుక్ చేస్తాము, అసలు చేస్తామా లేదా అనేది కమింగ్ వీడియోస్లో చూడండి. మీరు ఎవరైనా తమిళనాడులో ఉన్న ఊటీ, కొడైకెనాల్, వాల్పరై వెళ్తుంటే ఈ పాస్ కంపల్సరీ. మీరు ఫ్రీగా వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. మేము ఇప్పుడు యలహంక నుంచి ఎలక్ట్రానిక్ సిటీ, చందాపుర, హోసూరు ఆ సైడ్ వెళ్తాము. ఇంతకుముందు మేము ఇక్కడే ఎలక్ట్రానిక్ సిటీలో ఉండేవాళ్ళం అండ్ తర్వాత చందాపురాలో కూడా ఉండేవాళ్ళం. అందుకే మాకు ఈ ప్లేస్తో చాలా మెమరీస్ ఉన్నాయి. మేము ఎలక్ట్రానిక్ సిటీ చందాపురాలో ఉన్నప్పుడు ఈ మెట్రో అంతా కన్స్ట్రక్షన్లో ఉన్నింది. ఇప్పుడు కంప్లీట్ అయిపోయి ట్రైన్స్ కూడా తిరుగుతున్నాయి. మేము చందాపురాలో ఉన్నప్పుడు ఈ డీమార్ట్కి అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళము. ఇక్కడున్న చాలా స్టోర్స్లో మేమున్నప్పుడు లేవు. ఇప్పుడు కొత్తగా చాలా పెట్టారు. మీలో ఎంతమందికి తెలుసు చందాపుర దగ్గర రోడ్ సైడ్ క్రాకర్స్ దొరుకుతాయి. ఓన్లీ దివాళీ టైంలోనే కాకుండా ఎప్పుడు ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. అప్పటికి ఇప్పటికి 5 ఇయర్స్లో చందాపుర చాలా మారింది. మేము ఉన్న ఇంటికి ఆటో దగ్గర నుంచి వెళ్ళాలి. అవన్నీ చూసుకుంటా హాస్పిటల్, ఇంతకుముందు పిల్లలకి తీసుకెళ్ళే హాస్పిటల్ అవన్నీ చూసుకుంటా వెళ్ళాము. చందాపురాలో 2 టెంపుల్స్ ఉంటాయి. ఒకటి మార్బుల్ టెంపుల్, ఒకటి జైన్ టెంపుల్. చూడ్డానికి చాలా బాగుంటాయి. మేము అక్కడ ఉన్నప్పుడు కానీ ఎప్పుడు వెళ్ళలేదు. చాలాసార్లు వెళ్ళాలనుకున్నాం కానీ కుదరలేదు. మీలో ఎంతమందికి తెలుసు స్క్రీన్ మీద కనబడుతుంది కదా శ్రీ వెంకటేశ్వర గార్మెంట్స్. అక్కడ చాలా తక్కువకి వస్తాయి బట్టలు. మీరు ఎవరైనా బెంగళూరులో ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. నాకు వీడియో సేవ్ చేసుకోవడానికి ఒక హార్డ్ డిస్క్ కావాలి. బెంగళూరులో కుదరలేదు టైం లేక. దారి మధ్యలో ఎక్కడైనా కనిపిస్తే స్టోర్ కానీ ఆపి తీసుకోవాలి. ఇప్పుడే కృష్ణగిరిలోకి అయితే ఎంటర్ అయ్యాము. బయట నుంచి వెళ్ళొచ్చు కానీ నాకు కృష్ణగిరి లోపల ఒక హార్డ్ డిస్క్ కావాలి. దానికోసం అని చెప్పి లోపలికి వెళ్ళి అది తీసుకొని మళ్ళీ వెళ్దాం.
ఇక్కడే పెట్రోల్ కొట్టించుకొని రిలయన్స్ డిజిటల్ పక్కనే ఉంది, దానికైతే వచ్చేసాము. నేను తీసుకున్నది సీగేట్ 1 టచ్ 2 TB హార్డ్ డిస్క్. ఇక్కడ అతను ఎలా వర్క్ అవుతుందని టెస్ట్ చేసి ఇవ్వడానికి కోసం అని చెప్పి చూస్తున్నాడు. ఫైనల్గా హార్డ్ డిస్క్ అయితే తీసుకొని కృష్ణగిరి నుంచి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ రోడ్డు పక్కన అంతా మల్లె తోటలు ఉన్నాయి, వాళ్ళు కవర్స్లో పెట్టి అమ్ముతున్నారు. ఇంటి దగ్గర నుంచి పూరి చపాతీ చికెన్ కర్రీ ప్యాక్ చేసుకొని వచ్చాము. ఇక్కడ రోడ్డు పక్కన ఒక దగ్గర ఆపుకొని తిన్నాము. మనకి ఇలాంటివంటే చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్. మా నాన్న పొలంలో పనిచేస్తున్నప్పుడు మా అమ్మ అన్నం తీసుకెళ్ళేది. నేను ఇంట్లో తినేసి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత తినేదాన్ని. అక్కడ తింటే ఇంకొంచెం ఆకలి ఎక్కువ వద్దనమాట. మీలో ఎవరికైనా చిన్నప్పుడు ఇలాంటి మెమరీస్ ఉంటే కామెంట్ చేయండి. కుక్కర్లో చికెన్ కర్రీ చాలా త్వరగా అయిపోయింది, కానీ చాలా బాగుండింది. సిటీలో ఎలాగైతే ట్రాఫిక్ ఉంటుందో అలాగే ఆ రోడ్ మొత్తం లారీలు, మొత్తం ట్రాఫిక్ జాము, రోడ్ వర్క్ జరుగుతుంది అక్కడ. టైం 7 అవుతుంది. ట్రాఫిక్ చూడండి ఎలాగుందో, సిటీలో చూపించినట్టు. అక్కడ కూడా తప్పలేదు. ఎంత డ్రైవ్ చేసినా అక్కడే ఉన్నట్టుంది, అసలు డిస్టెన్స్ అయితే తరగట్లేదు. ఇప్పుడు మనం కోయంబత్తూర్కి కొంచెం ముందు డైవర్షన్ తీసుకొని పొల్లాచి రూట్లోకి అయితే ఎంటర్ అయ్యాము. కోయంబత్తూర్ నుంచి పొల్లాచి 40 కిలోమీటర్స్ ఉంటుంది. పొల్లాచిలో మేము రూమ్ ముందే బుక్ చేసుకున్నాము. 1600 పడింది మాకు. ఆ హోటల్ ఇదే, బిఎంఆర్ స్టే. హార్డ్ డిస్క్ తీసుకోవాలని చెప్పి రిలయన్స్ డిజిటల్ కోసం హోసూర్ నుంచి చూస్తూ వచ్చాము, కాకపోతే కృష్ణగిరిలో తీసేసుకున్నాము. కానీ ఇక్కడ బిఎంఆర్ స్టే ఎదురుగానే రిలయన్స్ డిజిటల్ ఉంది. ఫైనల్గా కార్ అయితే పార్క్ చేసేసి రూమ్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు 12:30 అయింది టైం. రూమ్ నీట్గా ఉంది, పర్లేదు. ఈ హోటల్ మెయిన్ రోడ్లోనే ఉంది, చుట్టూ టెంకాయ చెట్లు అంతా బాగుంది చూడడానికి. చల్లగా ఉన్నింది వెళ్ళినప్పుడు. ఇది ఏసీ రూమ్ కాదు, నార్మల్ రూమే. హాట్ వాటర్ మార్నింగ్ 6 నుంచి 8 దాకా వస్తాయని చెప్పారు. ఇది తర్వాత రోజు మార్నింగ్ లేవగానే వర్షం పడతా ఉన్నింది. ఫుల్ చాలా చల్లగా ఉన్నింది. ఇది రూమ్ బయట వ్యూ. మీరు ఎవరైనా ఇలా ట్రావెల్ చేసేటప్పుడు రూమ్స్ మాత్రం ముందే బుక్ చేసుకోండి. రేటింగ్ అదంతా చూసి వెబ్సైట్లో చేసే కంటే డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేసి అడిగి కొంచెం తగ్గించవచ్చు కూడా అలాంటప్పుడు. అందుకే కాల్ చేసి అడిగి బుక్ చేసుకోండి, బుక్ చేసుకునేటప్పుడు రూము. ఇప్పుడు టైం మార్నింగ్ 8 అవుతుంది. మేమైతే రెడీ అయిపోయాము. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. ఎక్కడికి వెళ్ళాము, ఏమేమి చూసాము అని అన్నది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీరు ఎవరైనా గెస్ట్ చేయగలిగితే కామెంట్ చేయండి కింద. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.